కొన్ని డేస్ ఎంత బిజీగా ఉంటాయంటే అసలు ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే డే ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపిస్తుంది. అలాంటి ఒక ఫ్రైడే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఇలా ఎవరైనా మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నట్లయితే మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. నేను ఈ ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్తో పాటు గోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్తో పాటు నేను అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న షాపింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంట్రోలో చెప్పినట్టే ఇది నా ఫ్రైడే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్తో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ కూడా చాలా బిజీగా గడిచిపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మాకు సమ్మర్ హాలిడేస్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. చాలా ఇంట్రెస్టింగ్ సమ్మర్ బ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తాను. కమింగ్ వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటాయి. ఇంకా మా వారికి కూడా వీక్లో 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఈరోజు ఫ్రైడే తను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. ఇంకా మార్నింగ్ అంతా ఫ్రైడే పూజ హడావుడి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో ఉన్నారు కదా అని స్పెషల్గా పూరి చేశాను. ఇంకా బిజీ అంతా అయిపోయింది. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి నా వీడియో వర్క్ చేసేసుకొని ఇంక ఇక్కడ లంచ్ ప్రిపరేషన్కి వచ్చాను. లంచ్ కూడా ఈరోజు స్పెషల్గా చేయాలనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు సమ్మర్ అంటే ఫెస్టివల్ ఆఫ్ మ్యాంగోస్ కాబట్టి మామిడికాయ పప్పు వారానికి ఒకసారి కంపల్సరీ ఏదర్ మామిడికాయ పప్పు, లేకపోతే పప్పుచారు, అట్లీస్ట్ రసం అన్న ఉంటుంది. అంత పిచ్చి నాకు మామిడికాయ అంటే. అదే పిచ్చి మా అమ్మాయికి కూడా. నేను ఏ రెసిపీ చేయకపోతే అట్లీస్ట్ నాతో కట్ చేయించుకొని ఉప్పు కారం వేసుకొని అయినా తినేస్తుంది. ఇంక ఇక్కడ మామిడికాయ పప్పు కుక్ చేసుకోవడంలో నేను ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఏమన్నా పుల్లటివి మనం పప్పుతో కలిసి కుక్ చేసినప్పుడు అప్పుడప్పుడు మనం ఉండే ప్లేస్లో ఉన్న వాటర్ కండిషన్ని బట్టి, లేకపోతే పప్పు సరిగ్గా లేకపోవడం, ఇలా సో మెనీ రీజన్స్ వల్ల పప్పు కుక్ అవ్వదు. సో రీజన్ ఏదైనా మనమైతే రిస్క్ తీసుకోకూడదు కాబట్టి నేనైతే ఇలా మామిడికాయని సపరేట్గా ఒక బౌల్లో వేసి పెట్టేస్తాను. పప్పు చక్కగా మగ్గిపోద్ది అండ్ ముక్కలు కూడా మగ్గిపోతాయి. తర్వాత మనం లిడ్ ఓపెన్ చేశాక ఆ ముక్కల్ని అందులో యాడ్ చేసేసి మ్యాష్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా పప్పు కాంబినేషన్గా ఏదో ఒక ఫ్రై అయితే కావాలి కదా. ఫ్రై చేసినా కూడా మా ఇంట్లో అప్పడాలు, వడియాలు కావాలి, అలా ఉంటుంది. ఇంక ఈరోజు ఫ్రై అయితే మా అమ్మాయి డిమాండ్ మేరకు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఈ మధ్యన చాలా రోజులైంది చేసి. యూజువల్గా తను స్కూల్కి వెళ్తుంటే ఏంటంటే క్యారెట్ రైస్, బీట్రూట్ రైస్ ఇలాంటివి ఇస్తూ ఉంటాను కాబట్టి తను తింటూ ఉంటుంది. ఇంక ఇప్పుడు 10 days అయింది హాలిడేస్ ఇచ్చి. యూజువల్గా నార్మల్ బెండకాయ, ఆలు ఇలాంటివి అయితే చేస్తున్నాను కానీ క్యారెట్, బీట్రూట్ జోలికి వెళ్ళలేదు. సో తను మిస్ అయిందనమాట. అలా అలవాటు చేసాం మనం చిన్నప్పటి నుంచి. క్యారెట్, బీట్రూట్ని మిస్ అవుతుందంటే మా అమ్మాయి టచ్ వుడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నేను మీతో బేసిక్ క్యారెట్ ఫ్రై రెసిపీ అయితే షేర్ చేస్తాను. సేమ్ ఇదే క్యారెట్లో మీరు కొంచెం రైస్ వేసి కలిపి ఇచ్చేస్తే క్యారెట్ రైస్ లాగా పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ కూడా ఇచ్చేయచ్చు. మీరు ఇలా సింపుల్గా ఈజీగా ఉండే కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమైనా చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటన్నిటిని కన్సల్టేట్ చేసి, మా అమ్మాయి స్కూల్ ఎలాగో ఓపెన్ అవుతుంది కాబట్టి నేను ఆ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. సో నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇంక ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ తీసుకున్న తర్వాత అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోండి. నేనైతే మర్చిపోయాను కానీ మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి, దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసిన వెంటనే పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. క్యారెట్ ఆల్రెడీ తీయగా ఉంటుంది, ఆనియన్స్ కూడా తీయగా అయిపోతాయి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా. ఆనియన్స్ తీయగా అవ్వకూడదంటే ఇది ఒక చిన్న టిప్. మీరు ఆనియన్స్ యాడ్ చేసిన వెంటనే పసుపు, ఉప్పు యాడ్ చేసేసారంటే మీరు కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నా సరే కర్రీ తీయగా అవ్వదు. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు, నాకైతే క్యారెట్ ఫ్రై కానీ బీట్రూట్ ఫ్రై కానీ పీసెస్లా ఫ్రై చేసుకుంటే అస్సలు నచ్చదు. ఇలా తురిమి ఫ్రై చేసుకోవడమే నాకు ఇష్టం. పిల్లలకు కూడా మీరు అలా పీసెస్లా పెడితే టేస్ట్ అదో రకంగా ఉంటుంది, వాళ్ళంత ఇష్టపడరు. మీరు ఇలా గ్రేట్ చేసి ఫ్రై చేసి పెట్టండి, మంచిగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇది నేను నార్మల్ ఫ్రై కాబట్టి లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ చల్లేసి మిక్స్ చేసి ఆఫ్ చేసేసాను. రైస్లో కలుపుకొని తినేసాం. మీరు పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీలో ఇచ్చేలా ఉంటే పైనుంచి లైట్గా పావుబాజీ మసాలా స్ప్రింకిల్ చేయండి. పావుబాజీ మసాలాలో ఒక లైట్గా ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది, దానివల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్. పిల్లలకి లంచ్ బాక్స్లో చల్లారిపోయినా సరే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా
అలా ట్రై చేయకపోయి ఉంటే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది, మీ పిల్లల ఫీడ్బ్యాక్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి మీరు ఎప్పుడు చూస్తారా, మీ ఫీడ్బ్యాక్ ఎప్పుడు షేర్ చేసుకుంటారా అని మీ లవ్లీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. సో నన్ను ఎక్కువ వెయిట్ చేయించకుండా కొంచెం టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా. అలా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. టకటక 2 స్టవ్ల మీద అన్నీ చేసేసాను. ఇంక ఇప్పుడు పప్పు కుకింగ్ అయిపోయింది కాబట్టి ఆ పక్క స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశాను. యూజువల్గా ఎలక్ట్రిక్ కుక్కర్లో కుక్ చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు ప్రెషర్ కుక్కర్ అంతే. నార్మల్గా కుక్ చేయడం మాత్రం డైరెక్ట్ స్టవ్ మీద చాలా తక్కువ. గంజి వంపడం అదంతా మన వల్ల కాని పని, కష్టం, నాకు రాదు కాబట్టి. ఇంక ఇక్కడ తడక కోసం నార్మలే వెల్లుల్లి పోపు దినుసులు వేసేసుకొని ఇంగువ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే కరివేపాకు, నా దగ్గర కొంచెం ఇక్కడ కరివేపాకు కొరత కాబట్టి కొత్తిమీర నా దగ్గర సమృద్ధిగా ఉందని నేనైతే కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. ఇంకా తడక యాడ్ చేసేసుకుంటే ఎమ్మి ఎమ్మి మామిడికాయ పప్పు రెడీ అయిపోద్ది. అసలు ఈ సీజనల్గా తినే రెసిపీస్ ఉంటాయి చూసారా, వాటిని ఆ సీజన్లో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మళ్ళీ మనకు కావాలన్నా కూడా దొరకవు కొన్ని. ఇంకా మామిడికాయలు అంటారా, ఇప్పుడు రకరకాలుగా స్టోర్ చేస్తున్నారు, వాటిని ఫ్రోజ్ చేస్తున్నారు, లేకపోతే ఉప్పు పసుపు వేసి ఎండలో ఎండబెట్టి ఒరుగులు అంటారు కదా, అవి పాతకాలంలో కూడా చేసేవాళ్ళు, అలా చేసుకుంటున్నారు రకరకాలుగా. కాకపోతే ఫ్రెష్గా దొరికే మ్యాంగోతో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న పప్పు ఫీలింగ్ వేరే ఉంటుంది. మా దగ్గర అయితే నాకేంటో 365 డేస్ ఎప్పుడు మార్కెట్లో ఏదో ఒక రకమైన మ్యాంగో కనపడుతూనే ఉంటుంది. అది ఎంత పుల్లగా ఉంటుందో తెలియదు కానీ. అలా మేమైతే మా ఎమ్మీ లంచ్ ఎంజాయ్ చేసేసి ఇంకా పడుకుందాం అని నేనైతే అలా కూర్చున్నాను. అంతే, బయట నుంచి పెద్ద పెద్దగా సౌండ్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. సడన్గా గాలి తుఫాన్ అయితే అలా బీభత్సం సృష్టించింది. ఆల్మోస్ట్ 1 అవర్ ఫుల్ విండ్, అసలేం కనపడకుండా అయిపోయింది ఆ డస్ట్ అంతా పైకి వచ్చేసి. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్నూన్ అంతా వెదర్ అయితే అలా అయిపోయింది. మళ్ళీ 1 అవర్ తర్వాత అంతా క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని లేచాను నేను. మా వాళ్ళు ఇద్దరు పడుకోలేదు, మా వారు అయితే వర్క్ చేసుకోవాలి. బాప కూడా ఇంకా ఆయనతో ఉంది. తను లేకపోతే ఎలానో వచ్చి నాతో నిద్రపోతుంది. ఈరోజు ఏంటో తను కూడా ఏదో చేసుకుంటూ ఉంది. అలా టైం వేస్ట్ చేయడానికి చూస్తుంది. అది బేసిక్గా పడుకోవడం అంటే నచ్చదు. నేనంటే ఇంకా బలవంతంగా తీసుకెళ్ళి పడుకోబెడతాను. ఇంక వాళ్ళ డాడీ ఉన్నారు కదా, అడ్వాంటేజ్ అయితే తీసుకుంది. ఇంకా నేనైతే టీ పెడుతున్నాను. టీ పెట్టి అది మరిగేలోపు చిన్న చిన్న పనులు చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ చేసుకోవాలి. ఇంకేమన్నా చెప్తున్నానుగా, ఈవినింగ్ చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకోవాలి టీ మరిగేలోపు. సో అది సంగతి. బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అల్లం టీ సీజన్తో సంబంధం లేకుండా కొంచెం అల్లం ఫ్లేవర్ వస్తూ ఉంటే టీ తాగితే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. డైలీ ఒక కప్పు కాఫీ, ఒక కప్పు టీ కంపల్సరీ. మార్నింగ్ టైంలో కాఫీ, ఈవినింగ్ టైంలో టీ. ఒక్కొక్కసారి తాగాలనిపించదు ఎక్కువ వేడి ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి ఫుడ్ కొంచెం హెవీగా ఉన్నప్పుడు, అలాంటప్పుడైతే గ్రీన్ టీ తాగాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే మామూలు టీయే. ఇంకా డికాషన్ మరిగిన తర్వాత పాలు పోసి తర్వాత కొంచెం ఇలాచీ కూడా వేద్దాం. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి.
అలా నేను మంచిగా అల్లం టీ తాగేసి ఇక్కడైతే మొక్కలకి నీళ్లు పోయడానికి వచ్చాను. ఆఫ్టర్నూన్ అంతా గాలి తుఫాన్ వచ్చింది కదా, వర్షం మాత్రం చెప్పాను కదా అస్సలు సరిగ్గా రాలేదు. కింద ఎలా అంటే నేల తడిచిందా లేదా అన్నట్టు అయిపోయింది, మళ్ళీ ఇమీడియట్గా డ్రై అయిపోయింది. మొక్కల పరిస్థితి కూడా అంతే. ఈరోజు మార్నింగ్ కొంచెం పనిలో పడిపోయి నేను వాటర్ పోయడం మర్చిపోయాను. ఇప్పుడు మా దగ్గర 44-45 రికార్డ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క రోజు అయితే 2 times పోయాల్సి వస్తుంది. నిన్న మార్నింగ్ పోసాను, నిన్న ఈవినింగ్కి నాకు కొంచెం తడిగానే అనిపించాయి. ఇంక ఈరోజు మార్నింగ్ ఏంటంటే కొంచెం పనిలో పడిపోయి కుదరలేదు. అండ్ ఆ గాలి దుమ్ము వల్ల బాగా డస్ట్ వచ్చేసింది బాల్కనీస్లో. ఈ టైంలో జనరల్గా ఇలా గాలి దుమ్ములు వస్తూనే ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మాత్రం ఆ బాల్కనీస్ అన్నీ పాడైపోతాయి. నేను డైలీ మార్నింగ్ మొక్కలకి వాటర్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటాను బాల్కనీస్ అన్నీ. ఒకవేళ ఇప్పుడు గాలి దుమ్ముల వల్ల అలా దుమ్ము వల్ల కడుగుతూ ఉండాలి, కానీ అదర్వైజ్ నేను నీట్గా ఊడ్చేసి మాప్ పెట్టేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ మాత్రం డీప్ క్లీనింగ్ చేసుకుంటా. ఈ పర్టికులర్ హాల్ బాల్కనీలో ఏంటంటే తులసమ్మ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ రోజు కడుగుతూనే ఉంటాను నేను. మీరు ఆ తులసమ్మ దగ్గర నేను వేసిన టైల్ ఉంది కదా, దాని మీద చూడొచ్చు ఆఫ్టర్నూన్ ఎంత దుమ్ము వచ్చిందని. ఇంక ఈవినింగ్ ఫ్రైడే మళ్ళీ దీపం కూడా పెట్టుకుంటాం కాబట్టి తులసమ్మ దగ్గర ఇంక ఇలా డస్టీగా ఉంటే ఎలా, దీన్ని అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి. ఎలాగో మొక్కలకు వాటర్ చేసే పని ఉంది కాబట్టి వాటి మీద కూడా బోల్డ్ అంత డస్ట్ పడింది. అదంతా క్లీన్ చేసేసి బాల్కనీ అంతా నీట్గా వాష్ చేసేసుకొని నేనైతే చక్కగా ఈవినింగ్ దీపం కూడా పెట్టేసుకున్నాను. పూజ అయ్యేసరికి ఇది నా పరిస్థితి. చెమటలు మామూలుగా లేవు అసలు. అక్కడ మందిరం దగ్గర ఫ్యాన్ వేసుకోలేం కదా, దీపారాధన ఉంటుంది కాబట్టి ఇంకా ఫుల్గా చెమటలు అయితే పట్టేసినాయి. ఏసీ ఆన్ చేసుకొని కూర్చొని కొంతసేపు రిలాక్స్ అవ్వాలి. ఇంకా నా పూజ అదంతా అయ్యేసరికి మా వారి వర్క్ అయిపోయింది. మా అమ్మాయి కూడా తన వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకొని ఫ్రీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది. ఇంకా మాకంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచే వీకెండ్ మోడ్ ఆన్ అయిపోద్ది. ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఫిజికల్ యాక్టివిటీ అంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటే కిందకి వెళ్ళాం. ఈరోజు ఎందుకో ఇండోర్ గేమ్స్ మీద వచ్చింది ఇంట్రెస్ట్. ఊనో ఆడదాం అని ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసింది. డాడీ వర్క్ అవ్వనివ్వు నాన్న ఆడదామని అన్నాను. వాళ్ళ డాడీ ఫ్రీ అయిపోయారో లేదో స్టార్ట్ చేసేసింది. ఇంకా నేను కూడా కూర్చున్నాను. ప్రస్తుతానికి మనకు పనులేం లేవు కాబట్టి కొంచెం లీజర్గా డిన్నర్ ప్రిపేర్ చేయొచ్చు. రేపు సాటర్డేనే కదా. ఊనో మాత్రం ముందు అనౌన్స్ చేయాలి, ఫస్ట్ చెప్తున్నా. ఎల్లో ఆడవ ప్లీజ్. ఎల్లో నేనుగా చెప్పాలి. కలర్ నేను వేసింది డాడీ కదా, డీలర్ వేస్తే డీలర్ మైండ్ ఫస్ట్ కే మారు ఇస్తారో చూడండి. నేను +4 సిల్లీ నో 2 సిల్లీ నో నా దగ్గర బ్లూ కార్డ్స్ లేవు. 3 కలర్ చెప్పు అమ్మకి. కలర్ ఇస్ రెడ్. ఓకే, రెడ్ 7 వైట్ కార్డ్ చేంజ్ కలర్ టు రెడ్. రెడ్ uno గ్రీన్కి మార్చారు. పిక్ చేయాలి. ఆప్షన్ లేదు. గ్రీన్ 0. ఓకే, బుజ్జి స్కిప్. How many times? yes, skips. సిల్లీ. Adu. Skip. Yellow again. Yellow one. Yes, let's go. Uno. ఓకే, ఆగు నేను. చేంజ్ కలర్ టు గ్రీన్. ఓకే, uno నేను కూడా ఇప్పుడు లేదు. ఏంటి గ్రీనేనా? yes. ఓకే, రివర్స్. అంటే ఇప్పుడు నేను ఆడాను. గేమ్ రివర్స్. uno yes. నువ్వే ఆడాలి. uno. Oh, Game I won.
సూపర్ వెరీ నైస్. రూల్స్ మాత్రం ఏదో ఒలింపిక్స్లో పెట్టినంత స్ట్రిక్ట్గా ఉంటారు మా వాళ్ళిద్దరూ. ఇంకా నేను కూడా అంతే అనుకోండి, పనమేం తక్కువ కాదు. ఇంకా ఊనో గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీ పిల్లలందరూ కూడా ఆడుతూనే ఉంటుండొచ్చు మీ ఇళ్ళల్లో. అసలు మామూలుగా ఉండదు ఇది. మా అమ్మాయి దగ్గర ఎన్ని ఉన్నాయంటే నార్మల్ ఊనో ఫ్లిప్, ఊనో నో మెర్సీ. ఆ ఊనో నో మెర్సీ అయితే అసలు మీరు ఆడుతూనే ఉండాలి. ఒక్కొక్కసారి అయితే నేను మా అమ్మాయి 45 minutes, ఒక్కొక్కసారి 1 hour కూడా అయిపోద్ది ఆఫ్టర్నూన్ మేము ఇద్దరం ఆడుతూ ఉంటే. ఇంకా నో మెర్సీ కదా, కార్డ్స్ వస్తూనే ఉంటాయి, ఎన్ని డిస్కార్డ్ చేసినా కూడా అవ్వవు. ఒక్కొక్కసారి అసలు టైం ఎలా అయిపోద్దో కూడా తెలియదు. మా వారికి నో మెర్సీ అంటే చిరాకు, అది మాత్రం నాకు అసలు పెట్టద్దు, నేను నార్మల్ అయితే ఆడతాను, అది జీవితాంతం ఆడినా అవ్వదంటారు. ఇలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే, నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. నా డే అంతా చాలా బిజీగా ఉన్నా సరే ఆఫ్టర్నూన్ తీసుకున్న 1 hour న్యాప్, ఈవినింగ్ ఫ్యామిలీతో స్పెండ్ చేసిన ఈ టైంతో నా బాడీ అండ్ మైండ్ ఫుల్గా రిలాక్స్ అయిపోయింది. నేను అసలు ఎంత కష్టపడ్డా సరే మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసాక ముగ్గురం కలిసి ఆ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాం కదా. ఒక్కొక్కసారి సరదాగా ఒక చిన్న వాక్కి వెళ్తాం, యూజువల్గా ఇలా గేమ్స్ ఆడుతూనే ఉంటాం, కిందకి వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడతాం. అసలు ఒక్కటి కాదు, ఇంకా ఒక్కొక్కసారి ఇంట్లోనే ఇండోర్ బ్యాడ్మింటన్ కూడా ఆడుతూ ఉంటాం. ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానులేండి. అలా ఏంటంటే ఫ్యామిలీతో మనం ఎంత బిజీ స్కెడ్యూల్లో అయినా కొంచెం టైం తీసి వాళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేస్తే ఈరోజు చపాతీ, బేసిక్ పొటాటో కర్రీ అయితే చేశాను. ఇంకా అదేం నేను రికార్డ్ చేయలేదులేండి, ఎందుకంటే ఇలా మేము కూర్చొని ఆడుతూ దగ్గర 1.5 hour టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. కంటిన్యూ చేసేసాం. యూజువల్గా మా వారు 4-5 rounds తర్వాత ఇంకా చాలు వద్దు అనేస్తారు. అలాంటిది ఏంటో ఈరోజు ఆయన కూడా ఫుల్ జోష్లో ఇంట్రెస్ట్లో ఉన్నారు. ఇంకా కంటిన్యూగా 1.5 hour, ఒక్కొక్కసారి అసలు 3 hours కూడా కూర్చుంటాం, టైమే తెలియదు అసలు ఊనో ఆడుతుంటే మాత్రం. నేను మార్చినందుకే నువ్వు ఏదో చేస్తావు అనుకున్నాను. ఇది ఫైనల్గా డిన్నర్ అండ్ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత సీన్స్ అనమాట. మామూలుగానే సీజన్తో సంబంధం లేకుండా మాకు మజ్జిగ కంపల్సరీ ఉండాలి. ఇంకా సమ్మర్లో అయితే మ్యాండేటరీ అని చెప్పాలి. మజ్జిగ మామిడి పండు, పెరుగన్నం మామిడి పండు అసలు మామూలు కాంబినేషన్ కాదు. ఇంకా మ్యాంగో కూడా కట్ చేసేసాను. ఇప్పటికి నా డిన్నర్ ప్రిపరేషన్ మేము తినేయడం, కిచెన్ అంతా క్లీన్ చేయడం అయిపోయింది. ఇది ఫైనల్ పని అనమాట. ఇంకా రేపు మార్నింగ్కి నట్స్ కూడా సోక్ చేసి పెట్టేశాను. ఇంకా మజ్జిగ తాగేసి మామిడి పండు తినేసి ఈ రోజుకి బాయ్ చెప్పేసి హ్యాపీగా నిద్రపోవడమే. ఇంక ఇక్కడితో ఈ బ్లాగ్ కూడా ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి మళ్ళీ ట్యూస్డే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.